ప్రధానంగా 2014లో మీ ఓటమి గల కారణం ఏమంటారు? 2-3 కారణాలు ఉన్నాయండి. మొదటి కారణం రాజకీయంగా మాట్లాడుకుంటే, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను అమ్మ కూర్చొని ఇంకా వస్తుంటారు కదా నియోజకవర్గం నుంచి, కూర్చొని మేము ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు ఓడిపోయాం అని తెలుసుకుంటే మన భవిష్యత్తులో ఎన్నికల్లో మనకు పనికి వస్తుందని ఆలోచనతో తెలుసుకుంటున్న సమయంలో మా నియోజకవర్గం చాలా టిపికల్గా ఉంటుంది. తెలంగాణలో ఉన్న అన్ని గ్రామాల నుంచి మదర్ ఓటర్ ఉంటాడు, ఇండియాలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి మదర్ ఓటర్ ఉంటాడు, అన్ని సామాజిక వర్గం ఆర్థికంగా ఉన్నా లేకపోయినా అందరూ కూడా మా ఒక కాస్మోపాలిటన్ నియోజకవర్గం మాది. 10 సంవత్సరాల అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండడం ఒకటి. 2, సొసైటీలో వర్టికల్ స్ప్లిట్ వచ్చింది. అంటే సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులందరూ కాంగ్రెస్ పార్టీ మాకు అన్యాయం చేసిందని వాళ్ళు తెలుగుదేశం బీజేపీకి ఓటేయడం, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళేమో తెలంగాణ తెచ్చింది కొట్లాడింది అంతా టీఆర్ఎస్ పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బలహీనంగా కనిపిస్తుంది, మనం టీఆర్ఎస్ పార్టీ పోవడం అనేది వర్టికల్ స్ప్లిట్లో కాంగ్రెస్ పార్టీ దొరికిపోయిందని నేను భావిస్తాను. మోడీ వేవ్ ఆల్సో, అదే మోడీ వేవ్ కూడా దాంట్లో కలిసి వచ్చింది. ఇవన్నీ కూడా గమనించండి. 4 స్థానాలు హైదరాబాద్లో, పార్లమెంట్ స్థానాలు హైదరాబాదు, సికింద్రాబాదు, మల్కాజ్గిరి, చేవెళ్ళ. ఈ 3 నియోజకవర్గాలకు కలిపి ఎంత ఓట్లు వచ్చాయో నాకు అన్ని వచ్చినాయి అన్నాను, కానీ స్థాయిగా మేము 1,00,000 తక్కువ ఉన్నాను. 3,70,000 ఓట్లు వచ్చాయండి నాకు. బీజేపీ వేవ్లో టీఆర్ఎస్ వేవ్లో ఉన్నంగా కూడా నేను దాదాపు 65,000 ఓట్లతోనే ఓడిపోయాను. ఓడిపోవడం మీరు అన్నారు ఇందిరారెడ్డి కుటుంబంగా అసలు మీరు ఓటమే చూడలేదు, జిల్లా అంతా మీరు శాసిస్తారు రాజకీయం, మీరు ఎందుకు ఓడిపోయారని. ఇంకో కారణం, పార్టీలో ఒక నిర్ణయం తీసుకున్నారు అన్నాడు. నిర్ణయం తీసుకున్నారో మాకు చెప్పారు, ఏమనంటే కుటుంబానికి ఒకటే టికెట్ ఇస్తాము, ఇలా ఈసారి మీరు ఒప్పుకోవాలి అది ఇది అన్నప్పుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇస్తున్నప్పుడు మాకు కూడా ఇస్తారనే ఆలోచన మాకుంది. మీకు వాళ్ళు ఇస్తారు కదా, వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకు కూడా ఇస్తారు సరే అని ఆ రోజు మేము ఒప్పుకున్నా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫ్యామిలీకి ఏమో 2 టికెట్లు వచ్చాయి. మాకేమో ఫస్ట్ టికెట్ మా దగ్గర లోక్సభ డిక్లేర్ అయిపోయింది, దాని తర్వాత ఎమ్మెల్యే తర్వాత డిక్లేర్ చేశారు కొన్ని సీట్లు. ఇంకా ప్రచారంకి వెళ్ళిపోయిన తర్వాత మా దగ్గర నా మీద ఒక దుష్ప్రచారం జరిగిందండి. నేనే కావాల్సుకుని మా అమ్మని ఇబ్బంది పెట్టాను, నేనే కావాల్సుకుని ఆపానని. నేను రాజకీయాలు ఎందుకు వచ్చినా అనే విషయం మీరు అడగలేదు, నేను చెప్తాను. అమ్మగారు రాజకీయాలకు వచ్చినప్పుడు ఏడవ దగ్గర కొంచెం సాయపడాలి, ఆడమే కొంచెం కష్టపడుతుంది, మా నాన్నగారి పేరు నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది, నేను కూడా ఏడవ అంత కష్టపడి కొంచెం ఆమెకు సహాయపడితే కొంచెం బరువు తగ్గినట్టు ఉంటుంది. కానీ ఆలోచనతో రాజకీయాలు వచ్చిన వ్యక్తి. మా అమ్మగారిని పక్కలు జలపాలను ఇబ్బంది పెట్టి నేను రాజకీయాలు ఎదగాలని నాకు ఆలోచన లేదు. నేను వ్యక్తిగతంగా నమ్మేదని నా బ్యాడ్ టైం అండి. నేను గట్టిగా చెప్తున్నాను, మొన్న అమ్మగారు నాతో పాటు పోటీ చేసింటే నేను ముమ్మాటికి గెలిచుండేవాడిని. ఏదెటున్నా నేను చాలా గర్వంగా చెప్తాను, ఇందిరారెడ్డి గారి ఫ్యామిలీ ఈజ్ ఇంపెరియస్ టు వేవ్. మాకు వేవ్లతో సంబంధం లేదు. 89లో కాంగ్రెస్ వేవ్లో నాన్నగారు గెలిచారు, 99 టీడీపీ వేవ్లో నాన్నగారు గెలిచారు. సో వేవ్లో మాకు ప్రాంతానికి మాకు వీఆర్ అబవ్ వేవ్. మాకు ఆ పార్టీ రాజకీయ పరిస్థితుల కన్నా మేము వీఆర్ బియాండ్ ఇట్. అయినా కూడా నేను ఆ పరిస్థితులు చూడగానంటే ఫస్ట్ రాజకీయంగా మీరు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న కష్టాలు, 2 వ్యక్తిగతంగా మేము చేసిన ఇంటర్వ్యూ మిస్టేక్ అనుకోండి, లేదా పార్టీ చేసిన మిస్టేక్ అనుకోండి, ఏదైనా అనుకోండి, దానివల్ల నేను నష్టపోయారని భావిస్తాను. ఇంకా అదొకటే కాదన్న, నాన్నగారు చిన్న వయసులో ఎలక్షన్స్ ఓడిపోయాను. నాకు 29 సంవత్సరాలు నేను ఎన్నికలు కొట్టినప్పుడు 3 సంవత్సరాలు నాకు 32-33. ఇప్పుడు పెద్ద వాళ్ళ ఎన్నికలు ఓడిపోయినారు. మొదటి ఎన్నికలు కేసీఆర్ హిమ్సెల్ఫ్ లాస్ట్ హిస్ ఫస్ట్ ఎలక్షన్. ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు లాంటి ఓడిపోయినా మనం ఇంత వాళ్ళమన్నా. రాజకీయాలు ఆలోచన కోసం చేస్తున్నాం. తెలంగాణ ప్రాంతంలో ఏమి జరగాలనేది మా నాన్నగారికి కొన్ని కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు తీర్చడానికి మేము రాజకీయాలు ఉన్నాం, కానీ ఆస్తుల కోసమో మీరు చెప్పినట్టు పెంచుకోవడం తగ్గించుకోవడానికి మేమైతే రాజకీయాలు చేయట్లేదు. అవసరం లేదన్న. రాజకీయాలు చాలా శ్రమ గల, మీకు చాలా స్ట్రెస్ గల విషయం. ఇదే స్ట్రెస్ మనం మిగతా దాంట్లో ఏది పెట్టినా కూడా మనం బ్రహ్మాండంగా హాయిగా బతకవచ్చు. కానీ రాజకీయాలు ఉన్నదంటే మాత్రం మేము ఒక ఆలోచన కోసమే ఉన్నాం. నమస్కారం అండి, నేను మీ సవితా ఇంద్రారెడ్డిని. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు ఐ డ్రీమ్స్లో తప్పకుండా చూడండి.